తండ్రి ప్రభావ, మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. మరి కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి కావలసినటువంటి ఆత్మ నడిపింపుడు ప్రభావ మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా శక్తి కాదు, మా బలము కాదు కానీ ప్రభావ నీ ఆత్మ ద్వారానే ప్రభావ మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నీ నోటిలో నా మాటలు వచ్చి నా చేతి నీడలో నేను కప్పిదని మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడు, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ శిలువ స్వార్థం మరుగుపరిచి నీ దీనదాసులను జ్ఞాపకం చేసుకున్నాయన ప్రభా. నేను ఒట్టివాడను మంటివాడనైనా ప్రభా, నా నోటిని మరుగు చేసినాయన ప్రభా. నీ మాటలు నా ద్వారా మాట్లాడి నీ ప్రజలు వచ్చినటువంటి వారికి నాయన ఏ ఆత్మీయ ఆహారం అవసరమైన ప్రభా, అటువంటి ఆహారం మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభా మీకే చెల్లిస్తూ అధికంలో రానైన ప్రభు యేసు క్రీస్తు పేరట ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి దేవుడి నామముకు మహిమ కలుగుగాక. మరి ఈరోజు చదవబడినటువంటి వాక్యముల నుంచి మరి కొద్ది నిమిషములు మన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము మరి 32వ వచనం నుంచి 34వ వచనం వరకు మరి దేవుడు మరి ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు. మరి దేవుడు ఈ లోకానికి వచ్చి తన పరిచర్యను మరి దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని ముగించుకొని మరి చివరి దినాలలో ఉన్నప్పుడు మరి దేవుడు మరి శిలువ మరణానికి అప్పగింపబోతున్నప్పుడు మరి దేవుడు తన శిష్యులను అపోస్తులను తన వెంబడి తీసుకొని పోయి మరి చేసినటువంటి అక్కడ దేవుడు వారితో మాట్లాడిన విషయాలను మరి కొద్ది నిమిషములు మనము ధ్యానించుకుందాం పిల్లరా. కాబట్టి మరి ఇక్కడ మరి తనకు కలిగినటువంటి 12 మంది శిష్యులను మరి దేవుడు ఈ రోజు మాత్రము మరి యూదా ఇస్కరియోతు తనతో పాటు లేడు. ఎందుకంటే ఆయన ప్రభువైన యేసు క్రీస్తును అప్పగించడానికి మరి వారితో మమేకమై మాట్లాడిన విషయం మరి 11 మంది ఉన్నప్పటికీ మరి యేసు ప్రభు ప్రత్యేకంగా మరి ఇక్కడ మరి 37వ వచనం చూస్తే మరి పేతురు మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండడం చూసి, సీమోను నీవు నిద్రించుచున్నావా? మరి సీమోనునే ప్రత్యేకంగా దేవుడు మరి అక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు. మరి 11 మంది శిష్యులలో మరి ప్రత్యేకంగా మరి ఆయన ప్రార్థించమని చెప్పింది 3 మాత్రమే చెప్పాడు. మరి వాళ్ళు ఎవరంటే యోహాను, యాకోబు, మరి పేతురు. ఈ 3కి ప్రత్యేకంగా మరి వారిని మనము ఈ 32వ వచనం కనుక చూస్తే వారు గెత్సేమనే అనబడిన చోటును వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటే తన శిష్యులతో చెప్పి మరి ఇక్కడ చెప్పినట్టు మాట ఏంటంటే 11 మందిలో మరి 3 మాత్రమే వాడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి 8 మందిని కనుక మనం చూస్తే మరి వారితో ప్రార్థన చేయమని దేవుడు చెప్పలేదు. కానీ మీరు ఇక్కడ కూర్చొని మేము ప్రార్థన చేసి వచ్చు వరకు అన్నాడు. అంటే ప్రత్యేకంగా మరి పేతురు గురించి మాట్లాడడానికి మరి పేతురు ఎందుకంటే అనేక మంది అపోస్తులు ఆయనతో పాటు ఉన్నప్పటికీ మరి ప్రత్యేకంగా పేతురు గురించే మరి పేతురునే మరి మరలా ఆయన వారి నుంచి సీమోను నీవు నిద్రించున్నావా? మరి ప్రత్యేక అడగడానికి గల కారణం ఏంది? మరి ఇంకా పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ఆ ఇద్దరు ఉన్నప్పటికీ మరి ప్రత్యేకంగా మరి పేతురునే పేరు పెట్టి అడగడానికి కారణం ఏంటంటే మరి ఆ యొక్క 26వ వచనం మనం చూస్తే అంతటి వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళి అప్పుడు యేసు వారిని చూచి మీరు అందరూ అభ్యంతర పడతారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదను. మరి దేవుడు జరగబోయే దాన్ని మరి తన అపోస్తులైనటువంటి వారికి సంభవింపబోయేదాన్ని మరి ముందే వారిని చెప్పడం అప్పుడు చెప్పినప్పుడు మరి అక్కడ ఎవరు స్పందించలేదు. మరి అక్కడ ఉన్నటువంటి 11 మందిలో మరి ఎవరు యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు ఎవరు ధైర్యం చేసి మరి ప్రభుత్వం మాట్లాడలేకపోయారు. కానీ మనం 29వ వచనంగా చూస్తే మరి పేతురు మాట్లాడాడు. ఆయన చెప్పినటువంటి మరి యేసు ప్రభు ఏదైతే చెప్పాడో మరి నేను అప్పగింపబోతున్నా, మరి మీకంటే ముందుగా నేను గలిలయకు వెళ్తున్నప్పుడు మరి అందరూ మౌనంగా ఉన్నప్పటికీ మరి పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా మరి పేతురు చెప్పినటువంటి ఎవరు
మరి 11 మంది ఉన్నప్పటికీ 11 మందిలో ఎవరు కూడా సాహసించి మరి ప్రభుతో మాట్లాడలేకపోయినప్పటికీ మరి పేతురు మాట్లాడిన మాట ఏంటంటే, మరి ఎవరు అభ్యంతర పడినను అందరూ నేను మాత్రం అభ్యంతర పడను ప్రభా, ఏది ఏమైనప్పటికీ నేను మాత్రము అంటే నీతోనే నా సావాసము, నీతోనే నా జీవితము. కాబట్టి ఇక్కడ మరి పేతురు గారు ప్రభుతో మాట్లాడాడు కాబట్టి ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మరి ఇక్కడ మేలుగా ఉండి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు మరి పేతురు వారిని నిద్రించినట్టుగా మనం చూస్తాం. అదే కాకుండా మరి 31వ వచనం చూస్తే, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నేను ఎరగనని చెప్పనే మరి అట్లు వారందరండి. మరి ఇంకోటి పేతురు రెండో మాట కూడా ప్రభుత్వం చెప్పినాడు. మాట ఏంటంటే, మరి నీతో కూడా చావవలసి వచ్చినాను, మరి నేను చావడానికైనా సిద్ధమే అన్నట్టుగా పేతురు చెప్పాడు. కానీ మనం ఇంకా చూసినట్లయితే మరి పేతురు మరి ప్రభు చెప్పినట్టు మాట ఇస్తే, వారికి ఇష్టమని అనబడిన చోటుకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని తన శిష్యులకు చెప్పి పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాకాతుడగుటకు ఆరంభించను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండడని వారితో చెప్పాను. మరి ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క గెత్సెమనే తోటలోకి ప్రభు వెళ్ళినప్పుడు మరి మీ ముగ్గురికి కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఇక్కడనే ఉండి మెలకుగా ఉండి మరి ప్రార్థన చేయమన్నప్పుడు మరి ప్రభు వైపు తిరిగి వచ్చి చూసినప్పుడు మరి పేతురు మరి నిద్రించి ఉండడం మనం చూస్తున్న పిల్లలు. కాబట్టి మరి దేవుడు అప్పగించిన పనిని మరి ఈ రోజు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి పేతురు గురించి రాయడానికి గల కారణం ఏంటంటే, మరి నువ్వు నేను కూడా దేవుడు మనం ఏ ఉద్దేశం కలిగి ఈ లోకంలో మనం సృజించాడో మరి దానిని మనము నెరవేర్చే వారిగా మనం ఉంటున్నామా. మరి పేరు చెప్పినప్పటికీ మరి ప్రభుత్వం కలిసి ఉన్నప్పటికీ మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు మరి పేతురు నిద్రపోయినట్టుగా మనం చూస్తున్న పిల్లలు. కాబట్టి మరి ఈ రోజు మరి దేవుడు పేరుతో కాదు కానీ నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మరి దేవుడు ఏదైతే మరి చెప్పాడో దానిని మనము నెరవేర్చే వారికి ఉంటున్నామా, మరి దేవుడి మాటకు మనం లెక్క చేయనటువంటి వారికి ఉంటున్నామా, మరి దేవుడికి విధేయత చూపినటువంటి వారికి మనం ఉంటున్నప్పుడు పిల్లలు. కాబట్టి వీళ్ళు నిద్రపోయినట్టుగా మరి ప్రభువు మరి అక్కడ మరి మనం వాక్యంలో చూస్తున్నాము. అదే కాకుండా మరి బైబిల్ గ్రంథంలో ఈ నిద్ర అనేది సర్వసాధారణమే. అది ఎప్పుడు అంటే నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవాలి, మనం పని చేయవలసిన సమయంలో పని చేయాలి. మన దేవుడు సృష్టించినప్పుడు మరి పగలు రాత్రి ఎందుకు వేరుపరచాడంటే ఏ సమయంలో చేయాలో ఆ పని చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటను వాళ్ళని పెడిచేవిలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం, నిద్రపోయినట్టుగా వాళ్ళు చూస్తున్నాం. కానీ మరి మనం కూడా మన జీవితాలలో అనేక మార్లు మరి దేవుడు చెప్పినటువంటి మాటలను మనం లెక్క చేయని వారిగా మరి దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో మరి దానినే మనం చేసేవారికి ఉంటాము. మరి అలాంటిగా ఉండకూడదు అనుకుంటే ఈ రోజు మరి పేతురు చేసిన దానికి అనేకమైన అవమానాలు పొందినట్టుగా ఉంటావు. మరి కోడి కోయక ముందే మరి 3 సార్లు అబద్ధం మాట్లాడిన ప్రభు ముందే చెప్పాడు. మరి ప్రభు ఏదైతే చెప్పాడో మరి పేతురు విషయంలో అదే జరిగింది పిల్లలు. కాబట్టి నా జీవితాల్లో కూడా మనం ఈ లోకంలో అవమానించబడవద్దంటే మరి ఈ లోకంలో మరి జ్ఞానం కలిగి మనం జీవించాలంటే మరి ముఖ్యమైనది ఏంటంటే మరి దేవుని మాటకు మనం లోబడే వారికి ఉండాలి. మరి పరిశుద్ధ దినం పునరుద్ధాన దినం మరి మందిరానికి పోవాలని ఖచ్చితంగా మనం మందిరానికి రావాలి. ఎందుకంటే అది నియమం. మరి దేవుని సన్నిధి నుంచి మన సావాసంతో మన అందరూ దేవుని స్తుతించబడాలి. కాబట్టి అది ఏముంది, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకొని అనొచ్చు, కానీ అది కాదు. నువ్వు సంఘ సావాసం మరి అపోస్తలుల 2:42 మనం చూసినట్లయితే మరి అపోస్తలుల బోధయందును మరి సంఘ సహవాసం అందును రొట్టె విరుచుటయందును మరి ప్రార్థన ఎడతెగక మరి ఈ 4 విషయాలని మన జీవితాన్ని మనం అన్వయించుకునే వారం ఉంటే మరి దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మనలో చేస్తాడు పిల్లరా. కాబట్టి మనం ఎప్పుడైతే శరీర సంబంధమైన విషయాలకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో మరి ఆత్మ సంబంధమైన విషయంలో మనం దిగజారిపోతాం. ఎప్పుడు కూడా మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఇక్కడ శరీర సంబంధం కావాల్సినట్టు తన కంఫర్ట్ గురించి మరి పేతురు గారు మరి నిద్రపోయినట్టుగా చూస్తాం, మెలకువగా. మరి ఆయన చెప్పినట్టు మాట ఎందుకు ప్రభుత్వం మరి మనం కూడా అనేక మార్లు మన నోటి నాలుగు ఉంది కానీ అనేక రకాలుగా మాట్లాడుతుంది, కానీ దాన్ని నెరవేర్చే వారికి ఉంటున్నామా? మరి దేవుడితో చెప్పినటువంటి మాట మరి ఇక్కడ 29:30 చూస్తే మరి నేను చావాల్సిన చేస్తాను కానీ మరి నేను ఒప్పను అని మరి ప్రభుత్వం చెప్పినట్టు చూస్తాం, కానీ చివరికి మరి అది నెరవేర్చిన వాడిగా లేడు పిల్లలు. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి సామెతలు 9:15 ఒకసారి చదివితే మరి దాంట్లో మనం ఒకసారి సామెతల గ్రంథము
9వ అధ్యాయము మరి 15వ వచనం. దానికంటే ముందు కూడా మరి ఒక ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే, మరి దేవుని కొరకు మరి నువ్వు నిలబడితే మరి దేవుడు నీ కొరకు నిలబడతాడు. మరి మనం ఎప్పుడు కూడా దేవుని పనిలో మరి మనం ఏ విధంగా ఉన్నామో, మరి పారదర్శకంగా మరి దేవుని పనిని నమ్మకంగా మనం పనిచేసే వారికి ఉంటున్నామా, మరి దేవుని పక్షాన కనుక నువ్వు నిలబడితే మరి దేవుడు నీ పక్షాన నిలబడతాడు. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మరి దానియేలు. మరి దానియేలు ఏంటంటే మరి దేవుని పక్షాన నిలబడ్డాడు. మరి అక్కడ బబులోను దేశంలో ఒక శాసనం ఏర్పడినప్పటికీ, మరి శాసనం చేసినని తెలిసినప్పటికీ, ఒకవేళ దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే మరి వాళ్ళు సింహాల బోరులో వేస్తారని చెప్పినప్పటికీ దేవుని గురించి ధైర్యంగా నిలబడ్డాడు మరి దానియేలు. కాబట్టి ఎప్పుడైతే మరి దేవుని గురించి దానియేలు నిలబడ్డాడో, మరి దానియేలు సింహాల బోరులో వేసినప్పుడు మరి దేవుడు ఆయనతో కూడా నిలబడ్డాడు. మరి సింహాల బోరులో వేసినప్పుడు మరి దూతను నిలబెట్టి మరి ఆ యొక్క సింహాలు ఏది కూడా మరి ఎన్నో రోజులు మరి వాటికి ఆహారం లేనట్టు మనుషులంటే వాటి తినేస్తే గానీ, మరి ఎందుకంటే దావీదు ఏది ఏమైనప్పటికీ మరి దానియేలు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మరి ప్రభు కొరకు నిలబడినట్టు. శ్రమలో అయినా బాధలైనా మనం కూడా ప్రభు కొరకగా నిలబడితే మరి దేవుడు తప్పకుండా మరి దానియేలులో చేసినటువంటి గొప్ప కార్యం మరి నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆ రోజు చేసినటువంటి కార్యము మరి ఈ రోజు నా కుటుంబాలలో మన జీవితాలలో దేవుడు తప్పకుండా నెరవేర్చాడు. కానీ మనము ఆయన నిమిత్తమై నిలబడుతున్నామా, మరి ఆయన పరిచయం మనం నిలబడుతున్నామా? శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఎందుకని మనం మర్చిపోయే వారికి ఉంటున్నామా? మరి శాసనము తెలిసినప్పటికీ మరి దానియేలు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ సింహాన బోరులో వేయని ఎక్కడైనా వేయినప్పటికీ నేను దేవుని కొరకే నిలబడుతున్నాడు. కాబట్టి మరి మనం కూడా అలాంటి మనసు కలిగి మనం జీవించేవారు. వారిని కాకుండా మన శేఖర్ మేషక్ అబేద్నెగో విషయంలో కూడా చూస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మొక్కము అని అంటారు పిల్లలు. కాబట్టి అంటే ఎంత వాళ్ళ జీవితాలను కూడా మరి సమర్పించేవారు, అంటే లోకాన్ని ప్రేమించేవారుగా లేరు. మనము ఏది ఏమైనప్పటికీ మనం ఎప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితాలకే మనము ప్రాధాన్యత ఇస్తాం, కానీ మరి ఆత్మీయ జీవితానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి మరి దానియేలైనా శేద్రక్ అబేద్నెగో వాళ్ళ ముగ్గురు చూసుకున్నప్పుడు దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి వారితో పాటు 4వ వాడు ఉన్నాడు, ఆ ముగ్గురితో పాటు మరి 4వ వాడు ఉన్నాడు. మరి దేవుడు అక్కడ చేసినటువంటి గొప్ప కార్యము మరి మన జీవితాలలో చేయాలంటే మరి దేవుని కోసం నువ్వు నిలబడుతున్నావా? మరి దేవుని పనిలో మరి నువ్వు నిలబడగలిగే స్థితిలో నీవు ఉంటున్నావా? మరి సామెత 9:15 ఒకసారి చదవ. 9:15 చదివితే మరి ఆ దారిన పోవారు చూచి 9:15 చదవ. ఆ దారిన పోవారిని చూచి త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడు ఒకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు చూసి చాటున తినిన భోజనం రుచి అని చెప్పు. ఒక్క నిమిషం, 9:15 ఒక్క నిమిషం. అది మిస్ అయిందంట. సరే, దేవుడు నాకు స్తోత్రం కలుగునాక అది కాదు, కానీ అది మంచి పని. అయితే ఈ విషయంగా మనం ఒకవేళ దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తే మరి దేవుడు మనము ఆయన గురించి మరి దేవుని పనిలో మరి ఆయన అప్పగించిన పనిని మరి నమ్మకంగా చేసేవారికి ఉండాలి. మరి ఏదైతే మరి పేతురు నిద్రించాడో మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అనేక మంది నిద్రించినప్పుడు మరి నిద్రను కలిగినటువంటి వారు మరి ఎలాంటి వాళ్ళ జీవితాలలో మరి అనర్థాలను వాళ్ళు చూశారు. మరి తర్వాత తిరిగి మరి తన పాపాలను ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు వారిని అద్భుతంగా మరి వాడుకున్నట్టుగా మనం చూసాం పిల్లలు. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో మరి పేతురు ఏ విధంగా అయితే ప్రభువు మీద మేల్కొండి ప్రార్థన చేయమన్నప్పుడు మరి ఆయన నిద్రపోయినట్టుగా చూస్తాం. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక 4 వ్యక్తులు మరి వాళ్ళు కూడా నిద్రపోయినప్పుడు వారి జీవితంలో చేసినటువంటి కొన్ని విషయాలను మనము మరి క్లుప్తంగా కాకపోయినా కొన్ని విషయాలను మరి నిద్రపోయినటువంటి వ్యక్తులు మరి ఎవరున్నారు, వారి జీవితాలలో ఏమి జరిగిందనే విషయాన్ని మరి ఈ రోజు మన జీవితాల్లో కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని పట్ల మనం నిర్లక్ష్యం లేకుండా మరి దేవుడు ఇచ్చిన పనిని మనము ఆయన యందు విశ్వాసం కలిగిన వారు మరి ముందుకు సాగేటటువంటి కృప. మరి అదేవిధంగా యోనా గ్రంథము 1వ అధ్యాయము
దాని యోనా మరి తర్షీసుకు మరి నినివేకు పొమ్మని మరి దేవుడు ఆ నినివే పట్టణానికి పోయి వాక్యాన్ని ప్రకటించుకున్నప్పుడు మరి వాళ్ళకు ఆయన అక్కడ పోకుండా మరి చేసినటువంటి కార్యము కొన్నిసార్లు మనం గ్రంథంలో చూసుకున్నట్లు యోనా గ్రంథము 1వ అధ్యాయము యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి నినివేకు నువ్వు పోయి మరి వారి వాక్యము ప్రకటించుము, వారికి కలిగబోయేటువంటి ఆ యొక్క శోధనను, వారికి కలిగబోయే నష్టాన్నిటినీ మరి చెప్పమని మరి యోనకు చెప్పినప్పుడు మరి యోన ఏం చేస్తాడంటే మరి అది ఆయన నినివేకు పోకుండా మరి తర్షీషు పట్టణానికి వెళ్తాడు. మరి తర్షీషు పట్టణానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు కాబట్టి మరి దేవునికి అయిష్టమైనటువంటి మరి దేవుడు ఏదైతే తన మాటకు విధేయత చూపని వాడి నుండి మరి ఆయన పోయినటువంటి ప్రయాణంలో మరి తుఫాను రావడం, మరి గొప్ప తుఫాను రావడం, మరి ఆ తుఫాను వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే మరి ఈయన కింద అంటే లోని పక్కలపై పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. మరి మనం అప్పుడు ఓడ నాయకులు అతని యుద్ధకు వచ్చి ఓడి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుడిని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించనేమో అనేను. మరి ఈయనకు చెప్పినట్టు పని ఏంటంటే మరి ఏ విధంగా పేతురు మరి ప్రభు చెప్పినప్పుడు నిద్రపోయి ఉన్నాడు, మరి మెలకువడి ప్రార్థన చేయమన్నప్పుడు మరి ప్రభు పేతురు ఏ విధంగా నిద్రపోయాడో మరి ఇక్కడ యోనను కూడా చూసినట్లయితే మరి యోన విషయంలో మరి దేవుడు ఆయనకు నినివే పట్టణానికి పోయి ఆ దుర్గతి పట్టునని చెప్పినాడు. ఆయన అక్కడ తర్షీసుకు పోయినప్పుడు మరి ఆయన పండుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి పేతురు ఏ విధంగా పండుకున్నాడో మరి ఆయన కూడా పండుకున్నప్పుడు జరిగినటువంటి నష్టం ఏంటంటే అక్కడ తుఫాను ఏది చేసినప్పటికీ ఆగలేనటువంటి పరిస్థితుల్లో దాని ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా మరి వాళ్ళు సముద్రంలో పడవేసినట్టుగా చూస్తాం. కానీ అయినా ఆగడం లేదు. ఈయన ఎక్కడున్నాడే అడుగు భాగంలో పడుకున్నాడు నిద్ర. మరి దేవుడు చెప్పిన అంటే ఈయన చెప్పినటువంటి పని ఏంటంటే మరి ప్రకటించే సమయం మరి నినివేకు పోయి నువ్వు ప్రకటించమని ఎవరో చెప్తే మరి ఆయన ప్రకటించ కూడా తన ఉద్దేశపూర్వకంగా మరి దేవుడి మాటకు విధేయత చూపుతున్నటువంటి వారిగా మరి తర్షీషు పోవడం అలాంటి క్రమంలో పోతున్నప్పుడు మరి అక్కడ వాళ్ళకు కలిగిన సమస్తమైన ఆ వస్తువులన్నీ తీసి సముద్రంలో వేసినప్పటికీ మరి యోన దగ్గరికి వచ్చి యోనను అడిగినప్పుడు అవి ఏవి వేసినప్పటికీ మరి అది నిమ్మలించలేదు. కానీ దీనికి కారణం నేనే, నన్ను తీసి మరి మీరు సముద్రంలో పడవేయమని మరి యోనకు చెప్పినప్పుడు వారు అదే విధంగా మరి ఆయన యోనను అంటే తన తప్పును తెలుసుకున్నటువంటి చూస్తాడు. మరి అదే ఓడ నుండి కూడా మరి యోన మరి ఆ మత్స్యంలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ మత్స్యం ఉన్నప్పుడు ఎప్పుడైతే మత్స్యం పడ్డాడో అప్పటి నుంచి దేవుడికి ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ మరి ఇక ఓడలు ఉన్నప్పుడు కూడా దేవుడిని ప్రార్థించవచ్చు కదా. మరి దేవుడు ఆ చేప కట్టలను పోతేనే మరి ఆయన ప్రార్థన వింటాడా అని కాదు. కానీ యోనకి ఏంటంటే నేను ప్రార్థన చేయను, ఎందుకంటే ఆ నినివే ప్రజలు నేను పోయి వాక్యం ప్రకటించినప్పటికీ మరి తిరిగి దేవుడు వారిని క్షమిస్తాడు. కాబట్టి నేను పోయి ప్రకటించినది వ్యర్థమే, కాబట్టి నేను ప్రార్థన చేయను. మరి ఒకవేళ ఓడ ఉన్నప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేయవచ్చు. మరి దేవుడు వింటాడు. కానీ దేవుడు ఎంతైతే గట్టిగా అయినప్పటికీ మరి ఈయన కూడా అదే ఆవేశంతో మరి దేవుడిని ప్రార్థించినటువంటిగా మనం చూస్తాం పిల్లలు. కానీ ఎప్పుడైతే మరి ఆ మత్స్యం కడుపులోకి మరి పోయినప్పుడు మరి పోయినది మొదలుకొని మరి ఆయన బయట 3 రోజుల వరకు కూడా మరి దేవుడికి ప్రార్థిస్తూనే ఉన్నాడు పిల్లలు. కాబట్టి మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు కలిగినప్పుడు మనం ఏది విడిచిపెట్టే వారం మరి ఏదైతే వాళ్ళంతా కలిగిన సమస్తాన్ని ఆ సముద్రం వేసినప్పటికీ మరి ఆ తుఫాను ఆగలేదు. కానీ ఎప్పుడైతే మరి యోనుని తీసి సముద్రం వేశారో మరి ఆ తుఫాను నిమ్మలించినట్టుగా మనం చూస్తాం. మరి మన జీవితంలో కూడా అనేక మార్లు మనం ఏదైతే తీసివేసుకోవాలో మన జీవితంలో అది తీసివేయనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి మరి ఆ సముద్రంలో ఎలాంటి తుఫాన్లు వచ్చినాయో మన కుటుంబాలలో కూడా అలాంటి మనం కూడా ఎందుకు వచ్చింది సమస్య అనే విషయాన్ని మనం గ్రహించి మరి ఏది తీసివేయాలో మనం అది తీసివేసే వారికి ఉండాలి పిల్లలు. కాబట్టి మరి ఎప్పుడైతే మరి మొదటైతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మధ్యలో ముఖ్యంగా దీని ఏదైనా అన్యులైనటువంటి వారు మరి ఇక్కడ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. అన్యులు మరి ఇక్కడ ఈ 14వ వచనం చూస్తే కాబట్టి వారు యెహోవా
నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేసినవి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుంటూ గాక, మరి అదేవిధంగా మరి నిర్దోషిని చంపితనని నేరం మా మీద మోపకుంటూ గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనానెత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయని సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిక్కిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి యోనా దేవుడికి భయపడతలేడు, కానీ అక్కడ ఉన్నటువంటి అన్య ప్రజలు మరి దేవుడు ఆయన చేసినటువంటి కార్యమును మరి ఆయనను ఎప్పుడైతే దాన్ని వేశారో మరి వాళ్ళు బలులు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా క్రైస్తవులు అనే పేరు మాత్రం ఉంది, కానీ మరి ఆదివారం మందిరానికి వస్తున్నాం, కానీ మన జీవితంలో మార్పు ఉందా? మరి మనల్ని మనం పరీక్షించుకునే వారికి ఉండాలి. ఎందుకంటే మరి యోన విషయంలో చూస్తే కూడా మరి యోన మరి ఓడకున్నప్పుడు ప్రార్థించవచ్చు, కానీ ఆయన చివరి దశ వరకు కూడా మరి దేవుని ప్రార్థించలేడు. ఎందుకు అంటే ఆయనకు ఆ నినివేకు పోయి ప్రకటన చేయడం ఇష్టం. ఎందుకు లేదంటే మరి దేవుడు నేను ఏమి ప్రకటించినప్పటికీ తిరిగి దేవుడు వారిని రక్షిస్తాడనే విషయాన్ని మరి ఆయన ఎరిగిన మనం కూడా మన జీవితాలలో మన ఆనందిక లేకుండా మరి క్రైస్తవుల పేరు పెట్టుకోవడం కాదు, అక్కడ అన్యులైనప్పటికీ మరి అక్కడ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరూ యెహోవాకు బలులు, యెహోవాకు భయపడిన వారికి ఉంటున్నారు, కానీ మరి క్రైస్తవమైనటువంటి మనము మరి దేవునికి భయపడే వారిగా మనం ఉంటున్నామా పిల్లలు? కాబట్టి ఏదైతే మరి యోనకు చేయమన్నాడో అది చేయకుండా మరి అక్కడ ఆయన నిద్రపోయినట్టుగా మనం చూస్తాం. మరి ఆయన అక్కడ నిద్రపోయినట్టుగా మనం చూస్తాం. మరి ఆయన కలిగినటువంటిది నిద్ర, మరి ప్రార్థన, ప్రకటన, ఈ మూడు కూడా సమపాలనలో కలిగినటువంటి మరి ఎప్పుడైతే అయ్యో ఆ మత్స్య కడుపు నుంచి దేవుడు 3 రోజుల తర్వాత మరి ఒడ్డున వేశాడో మరి అప్పుడు పోయింది మొదలుకొని దినమంతా కూడా ఆయన ప్రకటన చేసినట్టుగా దినమంతా ఒక్కడే ఆ నినివే పట్టణం అంతా కూడా మరి మీకు దుర్గతి పట్టణాన్ని మన ప్రకటన చేసినట్టుగా మనం చూస్తాం. మరి తనలో ఉన్నటువంటిది నిద్ర, మరి ప్రార్థన, ప్రకటన, ఆయన కోపం, ఇవన్నీ కూడా మరి ఆయనలో సమపాలలో ఉన్నట్టుగా మనం చూస్తాం పిల్లలు. కాబట్టి మరి నా జీవితాలలో మరి ప్రార్థన జీవితం లేకపోతే మన ప్రార్థనను ఏ విధంగా మరి దేవునితో గడపాలనే విషయాన్ని మనము గ్రహించే వారికి ఉండాలి. మరి ఆయనకు అన్ని ఉన్నప్పటికీ మరి దేవుడు మరి 2వ అధ్యాయంలో చూస్తే మరి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి నినివే రాజు ఎప్పుడైతే మరి యోనా ప్రకటన చేశాడో వాళ్ళందరూ కూడా గోనె పట్టుకొని మరి ఉపవాసం ఉండి మరి అక్కడ కూడా అన్యులైనటువంటి నినివే ప్రజలు కూడా మరి అక్కడ రక్షణకు పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా మరి చివరిగా మరి ఆయన కోపం ఎక్కడ వచ్చిందంటే ఆయన అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఒక సొర చెట్టును మొలిపించడం, దాని నీడ ఆయన విశ్రమించినప్పుడు తిరిగి అది ఎండిపోయినప్పుడు ఆయనకు ఎంతగానో కోపం వస్తుంది. ఏంటి అంటే అయ్యో నేను దీని మీద ఆశ్రయం పొందేవాడిని, చల్లగా ఉన్నటువంటి నాకు ఆశ్రయం కలిగించిన చెట్టు ఎండిపోయిందని చెప్పి మరి దేవుడి మీద కోపపడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఈ చెట్టును పెంచలేదు, మరి నువ్వు కానీ నా ప్రజలైనటువంటి నినివే ప్రజలు మరి దేవుడు మరి అపోస్తల కార్యము 10:36లో మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మరి దేవుని నమ్మని బిడ్డలని కాదు, కానీ అందరికీ ఆ నినివే ప్రజలు రక్షింపబడాలనేదే మరి దేవుని ఆశ. కాబట్టి ఆ విధంగా మరి యోనకు ఉన్నటువంటి గుణ లక్షణాలు మరి మనం కూడా ఎంతగానో ఆయన అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు ఆయనను బలంగా వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అనేక మంది మరి 100 సంవత్సరాల వరకు కూడా మరి వాళ్ళందరూ రక్షణలో నడిచినట్టుగా మనం చూస్తాం. మరి తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ కూడా మరి ఆ జనరేషన్ ఎప్పుడైతే ఉందో అక్కడ ఉన్నంత వరకు ఎప్పుడైతే యోనా పోయి వాళ్ళ ప్రకటన చేశాడో ఆ ప్రకటన వరకు బాగానే ఉన్నారు, కానీ తర్వాత తిరిగి మరి దేవుడు మరొక ప్రవక్తను కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఆ జనరేషన్ ఉన్నంత వరకే వాళ్ళందరూ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ జనరేషన్ పోయిన తర్వాత మరి తిరిగి లోకానుసారమైనటువంటి జీవితము వాళ్ళు జీవించినట్టుగా మనం చూసిన పిల్లలు. కానీ మొట్టమొదటిగా ఏంటంటే యోనా ప్రకటించే సమయంలో ఆయన నిద్రపోయినట్టుగా మనం చూస్తాం. మరి పేతురు గురించి ఆలోచిస్తే మరి ఆయన ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో మరి ఆయన ప్రార్థించకుండా మరి నిద్రించినట్టుగా మనం చూస్తాం. మరి మొదటి వ్యక్తి మరి యోనా. మరి రెండో వ్యక్తి చూస్తే మరి అపోస్తల కార్యము 20వ అధ్యాయము 8-9 వచనాలలో మరి ఐతుకు అనే మరి ఆ యొక్క మరి పౌలు చదవ 8వ వచనం 20వ అధ్యాయము 8-9 చదువు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో
కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయెను. గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారము వలన జోగి మూడవ అంతస్తు నుండి మూడో అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడాడు. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు మన యొక్క త్రోయ పట్టణంలో దాదాపుగా 7 రోజుల నుండి తన పరిచయం చేస్తున్న సమయంలో మరి మధ్యరాత్రి వేళ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంకా మీకు వాక్యం నేను ప్రకటించాలి, ఇంకా మిమ్మల్ని బలపరచాలని చెప్పినప్పుడు ఆ రాత్రంతా వాళ్ళు ఉన్నప్పుడు మరి ఐదుకు అనే ఆ యవనస్తుడు మరి వాక్యం వింటూ ఆయన కూర్చొని వచ్చిన స్థలంలో కూర్చోకుండా మరి ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే కిటికీలో కూర్చున్నాడు. మరి కిటికీలో కూర్చొని మరి దేవుని వాక్యము వినకుండా ఆయన నిద్రపోయి కింద పడినట్టుగా మనం చూస్తాం. మరి కాబట్టి మనం కూడా మరి వాక్యం వింటున్నప్పుడు బహు జాగ్రత్తగా మనము వాక్యం తట్టు చూసేవారు ఉండాలని. మరి సాధారణంగా ఏం చేస్తారంటే ఈ కళ్ళకు నిద్ర కలిగజేస్తాడు. నిద్ర కలిగిందంటే మన చెవులు కూడా నిద్రపోయిన చెవులు కూడా పనిచేయవు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన వాక్యము ఎవరు వాక్యం చెప్తున్నప్పటికీ ఎక్కడ వాక్యం వింటున్నప్పటికీ మనము బహు జాగ్రత్తగా మన నిద్ర రాకుండా మన సాధన కలిగించే దానికి మనం జయించే వారికి ఉండాలి. మన వాక్యం వినే సమయంలో ఆయన వాక్యము వినటువంటి వాటిగా ఉండి మరి ఆయన చేసినటువంటి కార్యంలో పడిపోవడం చూస్తాం. మరి అపోస్తలుడైన పౌలు ఆయనను మళ్ళీ కిందికి దిగి ఆయనను తిరిగి మరి బ్రతికించినట్టుగా మనం చూస్తాం. మరి అంత గొప్ప మరి అయినప్పటికీ అంటే మనం కూడా మన జీవితాలలో మరి నిద్ర అనేది ఎంత అంటే నిద్రపోవచ్చు సమయంలో నిద్రపోవచ్చు, కానీ మరి నీ వాక్యమైన సమయంలో నిద్రపోతే మరి అపవాదిని కలిగిన శోధన పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఐదుగురు తిరిగి బ్రతికించడము తర్వాత మళ్ళీ తిరిగి మన వాక్యము బోధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన జీవితాలలో మరి ప్రకటించే సమయంలో యోనా ప్రకటించకుండా నిద్రపోయినట్టు చూస్తాం. మరి పేతురు ప్రార్థన చేయడం ప్రార్థించగా నిద్రపోయినట్టు చూస్తాం. మరి ఐదుగురు కూడా మన వాక్యము వినకుండా మన వాక్యము పఠించే సమయం అయినప్పటికీ ఆయన వాక్యం తన ఆసక్తి లేకుండా మరి నిద్రపోయి పడిపోయినట్టుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి బలహీనతలు ఏమైనా ఉంటాయి మరి దేవుని సన్నిధిలో మన బలంగా మనము ప్రార్థించే వారికి ఉండాలి పిల్లల. మరి మొదటి వ్యక్తి మరి యోనా, రెండో వ్యక్తి మరి ఐదుగురు గురించి మన మూడో వ్యక్తిని చూస్తే మరి సంసోను విషయంలో కూడా మరి ఆయన నిద్రపోయి తన జీవితాన్ని మరి కొలాప్స్ చేసినట్టుగా మనం చూస్తాం. మరి న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము అక్కడ సంసోను చేసినటువంటి కార్యం చూస్తుంటే మరి ఆయన నిద్రపోవడం వలన జరిగినటువంటి తన జీవితంలో కొన్ని విషయాలు మనము మరి సంసోను గురించి కూడా ధ్యానిద్దాం పిల్లారా. మరి కాబట్టి ఇక్కడ మరి 19వ వచనంలో చూస్తే మరి ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీది 7 జడలను క్షారము చేయించి అతని బాధించడము మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయిను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర కోలుకొని ఎప్పటి అటు నేను బయలుదేరి విరచిముదనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. మరి సంసోను కూడా గొప్ప బలనుడు, దేవుని కొరకు ప్రత్యేకంగా నాజీరు చేయబడినటువంటి వాడు. మరి ఆయన చూపు వలనే మరి ఆయన చేసినటువంటి కార్యాలు మనం చూస్తే మరి అనేకమైన గొప్ప కార్యాలు మరి దేవుడు ఆ గాజ పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారము ఎంతో ప్రాకారమైనప్పటికీ అవి 2 చేతులతో ఎత్తి ఎంతో దూరము వాటిని పడవేసినట్టుగా చూస్తాం. మరి 300 నక్కలను పట్టి మరి దానికి 2ని జతగా చేసి మరి వాటిని కట్టినట్టుగా చూస్తాం. మరి ఒక పచ్చి మరి దౌడయుగతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చినట్టుగా చూస్తాం. అంత గొప్ప బలహీనుడైనటువంటి సంసోను మరి స్త్రీ విషయంలో మోసపోయి ఆమె పరమాత్మను విసిగించి మరి అది 10వ వచనం చూస్తే ఆమె మాటలను విసిగించినట్టుగా మనం చూస్తాం. 10వ వచనం చూస్తే ఒకసారి ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. మరి ఆమె చేసినటువంటి దానికి విసిగిపోయినవాడు. పరమాత్మ అనేక మార్లు తప్పించబడ్డాడు, ఏవో అబద్ధాలు చెప్పాడు అనేక రకంగా. మరి ఆమె నిరవధి చూపులతో నన్ను కడితే మరి నేను నా బలం పోదని చెప్పినప్పుడు పరమాత్మ ఆ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ చివరిగా విసిగిపోయిన వాడే. మరి ఆమె ఒడిలో నిద్రపోయినప్పుడు మరి ఆమె చేసినటువంటి కార్యాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి బలమంతా మరి దేవుడు ఎప్పుడైతే పట్టబడ్డారో తన కళ్ళు మరి పీకివేయబడ్డ పిల్లలు. మరి ఎంత బలనుడు అయినప్పటికీ మరి తన కళ్ళు లేకపోతే ఎంత బలం ఉన్న వ్యర్థమే. కాబట్టి ఆయన చూసినటువంటి కన్నుల ద్వారానే మరి ఆయన ఎన్నో మార్లు
మరి అనేక మంది స్త్రీలతో మోహించినట్టుగా మనం చూస్తాం. మరి కళ్ళదారు చూసిన పాపాన్ని బట్టి మరి ఆయన ఏం చేయబడ్డాడంటే తన కళ్ళునే పెరిగివేయబడ్డది. మరి మనం విత్తిన మనం ఏదైతే విత్తుతామో అదే పంట కోసం అన్నట్టుగా మరి ఆయన కళ్ళతో చేసిన పాపం ద్వారా మరి సంసోను మరి తన కళ్ళు పీకివేయబడ్డాయి. అయినప్పటికీ దేవుణ్ణి అప్పుడు ప్రార్థించడం మొదలు పెట్టాడు. ప్రభువా, ఇది ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఇది ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దేవుడు దయ కలిగినటువంటి దేవుడు, మరి కృపా కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రం ఆ దయ ఆయుష్కాలం అంత ఉండదని మరి కీర్తన గ్రంథం చెప్పినట్టుగా ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు తిరిగి మరి ఆయన బ్రతుకున్నంత కాలంలో మరి ఎంత మందిని అయితే చంపాడో అంతకంటే రెండింతల మందిని ఒకే ఒక ప్రార్థనతోటి మరి సంసోను మరి ఆ రోజు మరి దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. కానీ మరి మన ప్రార్థన వినడానికి మనకు నమ్మకం మనకు ఉందా? మరి మనం కూడా నిత్య రాజ్యానికి వారసులం కావాలంటే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యోబు చక్కని మాట్లాడాడు. మరి నేను నా కన్నులతో నేను కన్యను ఎలా చూడగలను? మరి ధర్మశాస్త్రం లేదు, ఏనాటి లేనప్పటికీ తనకు తాను నియమించుకున్నటువంటిది మరి యోగు. మరి అలాంటి మన జీవితంలో ధర్మశాస్త్ర వాక్యం అన్ని కలిగినప్పటికీ మరి వాటిని మనము పాటించే వారికి ఉంటున్నామా? వాటి ప్రకారంగా మన జీవితాన్ని మనం కట్టుకునే వారికి ఉంటున్నామా పిల్లరా? కాబట్టి దేవుడు సంసోను పట్ల మరి ఆయన సంసోను పారిపోవలసిన సమయంలో మరి పారిపోకుండా ఆయన ఆ సమయంలో పారిపోవాలి. కానీ పారిపోకుండా ఏం చేశాడంటే ఆ యొక్క ఒడిలో పడుకున్న ఆ ఒడే తనకు ఉరి అవుతుందని తెలియదు. కానీ మరి తన యొక్క మరి వాళ్ళు పట్టుకొని పోయి మరి బంధించినట్టుగా మరి ఏది ఏమైనప్పటికీ మరి దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యము మరి ఆయన పట్ల చేసినట్టుగా చూసిన పిల్లరా. కాబట్టి మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తే మరి జాగ్రత్తగా దూరంగా పారిపో అంటాడు. మరి అదేవిధంగా తిమోతి పత్రికలో చూస్తే నీ ఎవరేచ్ఛల నుండి నీవు దూరంగా పారిపో అంటాడు. కాబట్టి మనము ఏదైతే ఉన్నప్పుడు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మరి యోసేపును తీసుకోవచ్చు. మరి యోసేపు ఆ పాపం నుంచి పారిపోయినటువంటిగా మనం చూస్తాం పిల్లలు. కాబట్టి మరి ఆయనను అనేక వాటి మీద ఆయనను గొప్పగా మరి ఆయనను ప్రధానమంత్రిగా చేసినట్టుగా చూస్తాం. మరి ఆయన చేసిన క్రియలే మరి సంసోను ఇంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ మరి ఆయన జీవితం చివరిలో మరి కళ్ళు ఊరబీకినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాలు మరి ఏ విధంగా ఏమైనా బలహీనతలు నీలో నాలో ఉంటే మరి వాక్యం చేత బలపరచబడి మరి వాటిని మనము బలం పొందుకునే వారికి ఉన్నాం పిల్లరా. మరి చివరిగా మరి నాలుగో వ్యక్తి అయినటువంటి సమయాల గురించి కూడా సమయాలు చూస్తే దావీదు గురించి మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి దావీదు యుద్ధము చేయవలసినటువంటి సమయంలో మరి యుద్ధము చేయకుండా మరి ఆయన తన గృహంలో మరి పండుకొని ఉన్నాడని మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు ఆయన పట్ల మరి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఆ మేడగదికి పైకి వెళ్ళి మరి ఎప్పుడైతే ఆయన చూసినప్పుడు చూడనటువంటి పాపాన్ని చూసి మరి ఆయన దాని వలన మరి దేవునికి దుష్కారం చేసినటువంటిగా ఒక పాపం వలన మరి అనేకమైనటువంటి పాపాలు మరి గొర్రెలను కూడా మరి చంపించినట్టుగా మనం చూస్తాం పిల్లలు. కాబట్టి దాని వలన తన జీవితంలో అనేకమైనటువంటి అనర్థాలను మరి తన వలన అనేకమైనటువంటి చనిపోయిన తామారు కూడా మరి ఏమైందంటే తన సొంత అన్నైనటువంటి సొంత చెల్లెల్ని పాడు చేసినట్టుగా చూస్తాం. ఎందుకనంటే తను చేసిన పాపం ఏదైతే మనం విత్తుతామో మరి అదే పంటను కోసం మరి ఈరోజు మరి ప్రేమ అనే విత్తనాన్ని చూస్తే నువ్వు ప్రేమను పొందుకుంటావు. మరి పాపం అనే విత్తనాన్ని కనుక నువ్వు నాటితే మరి ఆ పాపాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి మరి ఆయన పట్ల చేసినటువంటి మరి అయినప్పటికీ మరి ఆయన ఎంతో దేవునికి ఎంతో ప్రాధాన్యపడి ఎంతో భారంతో మరి దేవుడికి కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. కాబట్టి మరి దేవుడు ఆయన మొరడు విని మరి తిరిగి మరి ఆయనను మరి ఎన్నుకొని మరి ఆయన పరీక్షల్లో బహుబలంగా మరి వాడబడినట్టుగా మనం చూస్తాం పిల్లలు. కాబట్టి ఈ రోజు మరి మన జీవితాలలో ఈ బలహీనతలు నీలో నాలో ఉంటే మరి వాటిని మనము సరిచేసి అంటే ఏ సమయంలో ఏ విషయాలు అది చేసినటువంటిగా ఉండాలి. కానీ మనము నిద్రపోవలసిన సమయంలో నిద్రపోకుండా మరి మనము దినంలో నిద్రపోతే మరి సాధారణ మన మీద అపవాది అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి సమయానుకూలంగా మరి నలుగురు వ్యక్తులు మనం చూసాం. మరి పేతురు మరి మొట్టమొదటి చూసినప్పుడు ఆయనకు ప్రార్థించమని చెప్పినప్పుడు మరి నిద్రపోయినాడు. మరి యోనకు ప్రకటించే సమయం నినివేకు ప్రకటించమన్నప్పుడు ఆయన ప్రకటించకుండా మరి ఆయన ఆ యొక్క ఓడలో నిద్రపోయినట్టుగా చూసాం. మరి మూడవదిగా 5కు మరి వాక్యము వినేటటువంటి సమయంలో మరి వాక్యము వినకుండా మరి ఆయన నిద్రపోయి తన ప్రాణాలను కోల్పోయి మరి తిరిగి మరి అపోస్తలుడైన పౌలు మరి ఆయనను బ్రతికించినట్టుగా మనం చూస్తాం. మరి 4వది మరి సంసోను పారిపోవాల్సిన సమయం
మరి మనకి ఏదైనా పాపం మనకి ఏదైనా అడ్డుకు వచ్చినప్పుడు దాని నుంచి మనం పారిపోయే వారికి ఉండాలి పిల్లలు. కాబట్టి ఇలాంటిగా కాకుండా మనం ప్రత్యేకంగా మన జీవితంలో మరి కీర్తన గ్రంథం చదివినట్టు కీర్తన గ్రంథంలో మరి 137 చదివినట్టు కీర్తనలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని మరి 137వ కీర్తన మరి అక్కడ ఇచ్చినటువంటి మాటలు మనం కొన్నిసార్లు ధ్యానించిన పిల్లరా. మరి మనం ధ్యానించవలసిన మాట, నీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాట గురించి మరి అనేకమైనటువంటి మరి మతోన్మాదులు మరి ప్రభువు మరి ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి, మరి ఆయన దయ కలిగిన వాడు అంటే మరి ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో చెప్పి నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. మరి ఇదే మాటను పట్టుకొని మరి చాలా మంది అన్యులైనటువంటి వారు మరి వాక్యానికి విరోధంగా మరి దేవుని వాక్యంలో ఆ మాట ఉండొచ్చా అని అనేకమైన తర్కవాదాలు జరిగినప్పటికీ దీనిలో చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ప్రభువు మాట్లాడినటువంటి మాట కాదు, అది ఎవరు మాట్లాడంటే యోధులు మాట్లాడినటువంటి మాట. ఎప్పుడైతే మరి యోధులను ఆ బబులోను దేశానికి తీసుకుపోయిన తర్వాత వారు అక్కడ వారికి పెట్టినటువంటి కష్టాలను బట్టి వారికి కలిగినటువంటి దోషాలను బట్టి వారు ఏదైతే భరించారో ఆ భరించిన దానిని తిరిగి వారి పిల్లల్ని ఆ విధంగా చేయాలని వారు మరి దేవుని అడిగినట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళు ఎప్పుడైతే బబులోను రాజు ఎప్పుడైతే నెబుకద్నెజరు వచ్చి మరి పసిపిల్లలను మరి ఆ గర్భవతులైనటువంటి వారు అనేక మందిని మరి విచ్చలవిడిగా వారిని అనేకమైన బాధలు అనేకమైన హింసలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లారు. తీసుకుపోయిన తర్వాత మరి వారు అడగవలసింది ఏంటంటే మాకు ఎలాంటి బాధలు అయితే మాకు పెట్టారో మరి ఇక్కడ చెప్పిన నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకి అంటే ఇక్కడ 8వ వచనం కనుక చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది. అంటే ఇది ప్రభు చెప్పినటువంటి మాట కాదు, దేవుడు చెప్పిన మాట కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి యోధులు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే మరి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీవు మాకు చేసిన క్రియలను బట్టి మరి బబులోనులో చేసినటువంటి క్రియలను బట్టి మరి వారు అడుగుతున్నటువంటిది ఏంటంటే మాకు ఏ విధంగా అయితే నష్టము చేశారో, ఏ విధంగా మా పసిపిల్లలకు మీరు ఏ విధంగా వాళ్ళని కొట్టారో, ఏ విధంగా వారిని చంపారో అదే గతి మీకు పట్టాలని మరి ఇది అడగొచ్చా అని మనకు ఒకసారి ఆలోచన రావచ్చు. మరి ప్రభు పాపాలను క్షమించమన్నాడు కదా, అంటే ఇది మన ప్రభు కాలం కాదు, ఇది ధర్మశాస్త్ర కాలం. కాబట్టి మరి ధర్మశాస్త్ర కాలం ఉన్నట్టుది ఏంటంటే పంటికి పన్ను అన్నట్టుగా మనం ఆ లేవియకాండం 24వ అధ్యాయం 18 నుంచి 21 చూస్తే మరి దాంట్లో మన లేవియకాండము అక్కడ చూస్తే మరి అక్కడ దేనికి అనేది విషయాన్ని క్లియర్ గా రాశాడు. అక్కడ జంతువు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టం పెట్టుకోవాలను. ఒకడు తన పొరుగు వారికి కలంకము కలగజేసిన ఎడల వాడు చేసినట్లు వాడికి చేయవలను. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడింది. మరి ఇక్కడ లేవికాండంలో చెప్పినట్టుగా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వాక్యానుసారంగా ఏదైతే మన తమకు చేశారో మరి దానిని తిరిగి చేయాలనేది అది ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి అది వాళ్ళకు న్యాయమే. మరి నూతన నిబంధనలు అది కాదు, కానీ మరి ధర్మశాస్త్ర ప్రకారము అది వాస్తవమే. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు కలిగినటువంటి దానిని మరి వాళ్ళకు మరి మీద 130లో మరి ఎదోమీల గురించి కూడా వాళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్నట్టు ప్రార్థన ఏంటంటే మరి వారి పట్ల కూడా మరి ఈ యొక్క బబులోనులే కాదు, కానీ వారి పట్ల కూడా చేసినటువంటి అడుగుతున్నట్టు మాట ఏంటంటే ఎదోమీలో కూడా మరి మీరు చేసినటువంటి కార్యం గురించి 37లో మనం చూస్తాం పిల్లలు. 37 మరి అన్య దేశంలో కీర్తనలు పాడుచు మరి కీర్తన మనమేంటో పాడు యెరూషలేమా మరి 7వ వచనం యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనుము, దానిని నాశనము చేయడి. మరి ఎదోము గురించి కూడా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఏంటంటే దానిని ఎదోమీలు ఎవరో కాదు, మరి యాకోబు మరి ఏశావుకి ఎదోమీలని వారి సంతానాన్ని ఎదోమీలు అంటారు. కాబట్టి వారు చేసిన ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు వారి మార్గంలో వారి ప్రాంతం నుంచి వెళ్తామని దారి అడిగినప్పుడు వారు
దారి ఇయ్యనటువంటి ప్రజలు మేము దారి ఇవ్వము అన్నప్పుడు మరి అక్కడ మోసే వారితో వాగ్వాదం పెట్టుకోకుండా మరి వాళ్ళ ప్రాంతంలో అక్కడ వేరే ప్రాంతం నుంచి వాళ్ళ ప్రయాణం కొనసాగించినట్టుగా చూస్తారు. మరి అదే సమయంలో ఎప్పుడైతే బబులోను రాజు మరి ఈ యొక్క యూదా ప్రాంతానికి వచ్చి మరి యెరూషలేముకి వచ్చి వారిని మరి చెరకు తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఎంతగానో సహకరించారంట. ఏదో మీరు వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా అలాంటి స్థితినే కలగాలని మరి దేవుడు మరి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన, మరి యూదులు చేస్తున్నటువంటి ప్రార్థన కాబట్టి మరి నీ పశువులను పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడన్న విధంగా మరి ఇది ప్రభు చెప్పింది. కానీ యూదులు చేసినటువంటి ప్రార్థన మరి అక్కడ వారు వెళ్ళినప్పుడు వారు పాటలు పాడమని అడుగుతారు. కానీ వీళ్ళు ఉన్నటువంటి బాధలో వీళ్ళున్నటువంటి వాళ్ళు మనం ఈ సమయంలో వీళ్ళ ముందు మన పాటలు పాడడమా అనే ఆలోచన కలిగి మరి దేవుడు ఆలంటిగా మరి ఈరోజు మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మరి మన జీవితాలు ఎలా ఉన్నాయనేది మనము గ్రహించుకొని మరి మనము ఏ సమయంలో ఏది చేయాలో మరి దాన్ని చేసేవారికి ఉందాం. మనం ఆ ప్రార్థనకు ఒక సమయం పెట్టుకుందాం, మరి వాక్యం చదువుకునే సమయం పెట్టుకోండి. కాబట్టి ఆ ప్రకారంగా మనం అనుదినం వాటిని పాటించే వారికి ఉండి అలాంటి కృప దేవుడు మరి మనందరికీ అనుగ్రహించుగాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిద్రావస్థలకి బట్టి ఇంతవరకు మనకు వాక్య సందేశం అందించిన సామిలయ్య గారికి సంఘం తరపున నా తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఇప్పుడు కానుకలను దేవునికి సమర్పించుకుందాం. తమ్ముడు ముందుకొచ్చి పాట పాడుతుండగా మనము దేవునికి మన అర్పణలను సమర్పించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ స్తోత్రం.